దాంట్లో ఎక్కడా తేడాలు నన్ను సస్పెండ్ చేసేసినారు, నేను ఇంకో పార్టీ వైపు చూసే పరిస్థితి లేదు. సొంతంగా నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి 89లో రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి నాకు ఏదైతే నా మైండ్లో ఉందో కాన్సెప్ట్ మేరకు నేను కంపల్సరీగా నేను పనిచేసుకుంటా పోతానే ఉంటా. నాకు పేద ప్రజానీకానికి ఏదో నాకు భగవంతుడు ఇచ్చిన శక్తి మేరకు నేను వాళ్ళకి తోడ్పాటు ఉంటా. దాంతోపాటు మరీ ముఖ్యంగా కార్యకర్తలకు ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, ఎవరు కూడా డిలా పడాల్సిన అవసరం లేదు, డిలా పడద్దండి. నవీన్ నిశ్చల్ బతుకున్నంత వరకు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తకు గాని నా మనుషులు జోలుకు గాని ఎవరైనా వస్తే వాళ్ళని ఏం చేయాలనేది నాకు బాగా తెలుసు. 100% చేస్తా. నా వాళ్ళ కోసం నిలబడతా, నా వాళ్ళ కోసం ఉంటా, నా వాళ్ళ ప్రతి ఒక్క పనిలోనూ ప్రతి ఒక్క కష్టంలోనూ వాళ్ళకు తోడుగా ఉంటా. రాజకీయంగా వాళ్ళని ఎదగనిస్తూ నేను ఎదుగుతా.